ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒక గోత్రం, లేవి గోత్రానికి చెందిన వారు ఒక ఇంటి ఎదురుగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క ప్రదేశం ఏమిటి అంటే బెన్యామీనుల ప్రదేశం. 12 గోత్రాల్లో ఒక గోత్రం బెన్యామీను గోత్రం కూడా ఉంది. గమనించండి, రెస్ట్ తీసుకుంటూ ఉన్న సమయంలో ఒక ఘోరమైన అఘాయిత్యం జరిగింది అని బైబిల్లో రాయబడింది కదా. ఏమిటి అంటే అది ఆ బెన్యామీను ప్రాంతంలో ఉన్నటువంటి పాపిష్టి యవనస్తులు కొంతమంది బాగా తాగి స్థలానికి వచ్చారు. భర్తను భార్యను చూశారు. భార్య ఉంది. ఆ భార్యను ఏం చేశారంటే తలదాచుకోవటానికి వచ్చినటువంటి ఆ భార్యను ఈ బెన్యామీను యవనస్తులు ఒక ఆడబిడ్డ అని చూడకుండా, ఒక తల్లి ఒక చెల్లి అని చూడకుండా ఆమె మీద అఘాయిత్యం చేశారు. అఘాయిత్యం చేస్తూ ఉన్నారు, అత్యాచారం చేస్తూ ఉన్నారు. భర్త బతిమలాడుకుంటూ ఉన్నాడు, లేవి గోత్రపు భర్త. అయ్యా, నా భార్యను మీరేం చేయొద్దయ్యా, నా భార్యను దయచేసి వదిలిపెట్టండి. మేము ప్రాంతము కాని ప్రాంతానికి వచ్చామయ్యా, ఊరు కాని ఊరికి మేము వచ్చామయ్యా, దయచేసి నా భార్యను మీరు అఘాయిత్యం చేయొద్దు అని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఎంత బ్రతిమలాడుకున్నా ఆ యవనస్తులు, బెన్యామీ యవనస్తులు ఏం చేశారంటే భర్తను కూడా కొట్టి అవతలకు పంపించి ఆ భార్యను భయంకరంగా పాడు చేశారు. అది కిరాతకంగా మానభంగం చేశారు. తెల్లవారిన తర్వాత ఆ భర్త కోమాలో నుంచి, కొట్టారు కదా, కోమాలో నుంచి బయటకు వచ్చి అత్యాచారం చేయబడినటువంటి తన యొక్క భార్యను చూచి పిచ్చివాడిలా ఏడ్చాడు. అయ్యో అయ్యో, ఊరు కాని ఊరికి వస్తే నా భార్యను పాడు చేశారు ఏమిటి అని చెప్పి భార్య దగ్గరకు వచ్చి తట్టాడు భార్యను తట్టితే భార్య చచ్చిన శవం అయిపోయింది, బ్రతకలేదు, మరణించింది. పిచ్చివాడిలా ఏడ్చాడు. ఆ సమయంలో ఆ లేవీయుడు ఏం చేశాడంటే రోషం తెచ్చుకొని, ఆగ్రహం తెచ్చుకొని ఏం చేశాడంటే నాకు జరిగినటువంటి ఈ అన్యాయానికి న్యాయము జరగవలసిందే. అంతేకాదు, ఈ యొక్క అన్యాయం ఇశ్రాయేలీయుల గోత్రములో ఉన్నటువంటి 12 గోత్రాల వారికి తెలియాల్సిందే అని చెప్పి ఒక భయంకరమైనటువంటి సంఘటన చేశాడు. ఏం చేశాడంటే చచ్చిపోయినటువంటి తన భార్యను 12 ముక్కలుగా చేశాడు. ఎన్ని ముక్కలండి? 12 పీసులుగా కట్ చేసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క గోత్రానికి పంపించాడు. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క గోత్రానికి పంపించాడు. నాకు న్యాయం చేయండి అని. అప్పుడు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి 11 గోత్రాల వారు సపోర్ట్గా నిలిచి, ఓ లేవీయుడా, మన గోత్రంలోని ఎంతటి అఘాయిత్యం వాళ్ళు చేస్తారా బెన్యామీనీయులు, వారి ఎంత చూద్దాం పదండి అని చెప్పి 11 గోత్రాల వారు ఏకదాటిగా బెన్యామీనీయుల దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఎందుకు రాత్రి ఘోరమైన అఘాయిత్యం చేశారు, తప్పు కదా అన్నప్పుడు వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే మాదేం తప్పు లేదు, ఆమె వచ్చింది, మేము మానభంగం చేశాం. అసలు అర్ధరాత్రులు ఎవరు రమ్మన్నారు ఆమెని? అసలు అర్ధరాత్రులు మా ఊరు మీదకి వెళ్ళవలసినటువంటి అవసరం ఏంటి? అందుకే మేము మానభంగం చేశాం. చూడండి, ఆ ఊరిలో ఉన్నటువంటి యవనస్తుల పరిస్థితి, ఆ ఊరిలో ఉన్నటువంటి త్రాగుబోతుల పరిస్థితి, ఆ ఊరిలో ఉన్నటువంటి చెడ్డవారి యొక్క పరిస్థితి, మంచి చెడ్డ అన్నటువంటిది కూడా చూడకుండా ఒక ఆడబిడ్డని చంపి పడేశారు. ఈ 11 గోత్రాల వారు వచ్చి ప్రశ్న అడుగుతూ ఉంటే ఎస్ మేము చేస్తాం. అంత కఠినంగా ఉన్నటువంటి ప్రాంతము అది. ఆ యొక్క సమయంలో 11 గోత్రాల వారు ఏం చేశారంటే ఇక లాభం లేదు, వీళ్ళు మన మాట వినటం లేదు కాబట్టి వీరికి శాస్తి జరగాల్సిందే అని ఏం చేశారంటే ఈ 11 గోత్రాల వారు యుద్ధానికి వెళ్ళారు. ఎవరి మీదకి? బెన్యామీనీయుల మీదకి. యుద్ధానికి వెళితే ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? 11 గోత్రాల వారిని ఆ ఒక్క బెన్యామీను గోత్రం వారు
చిత్తుగా ఓడించి 22,000 మందిని చంపేశారు. న్యాయం ఓడిపోయింది, అన్యాయం గెలిచింది. బైబిల్లో ఉంది. తర్వాత ఏం జరిగిందంటే, ఇక లాభం లేదు, ఈసారి ఎక్కువ మందితో మనం వెళదాం అని చెప్పి రెండవసారి కూడా యుద్ధానికి వచ్చారు. వస్తే రెండవసారి కూడా ఏం జరిగిందంటే, ఈ 11 గోత్రాల వారిని ఆ ఒక్క బెన్యామీను గోత్రం రెండవసారి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే, చిత్తుగా మరల ఓడించి 18,000 మందిని చంపేశారు. ఇప్పుడు మొత్తం ఎంతమందిని చంపారు? 18 ప్లస్ 22 ఎంతండి? 40,000 మందిని చంపారు. అప్పుడు ఆ 11 గోత్రాల వారికి ఒక ఆలోచన వచ్చింది. మన క్షేమము కొరకు, అందరి రక్షణ కొరకు మనము మన శక్తితో వెళితే పని కాదు, ప్రార్థన శక్తితో మనము వెళ్ళాలి. అది కూడా ఉపవాస ప్రార్థన చేస్తేనే శక్తి వస్తుంది అని చెప్పి ఏం చేశారంటే, 11 గోత్రాల వారు, ఈరోజు మనం కూడుకున్నాం కదా, అందరం వచ్చాం. ఎక్కడెక్కడ ఉన్నటువంటి 20-30 మంది సేవకులు, స్థానిక సంఘ కాపరి అయ్యగారితో సహా 30 మంది సేవకులు అందరూ కలిసి ప్రార్థించారు. 11 గోత్రాల వారు ఉపవాస ప్రార్థన చేసి బయలుదేరారు. ఇప్పుడు బయలుదేరి యుద్ధం చేస్తే ప్రియులారా ఏం జరిగిందో తెలుసా? ఉపవాస ప్రార్థన చేస్తే యుద్ధానికి వెళితే బెన్యామీలు 600 మంది మాత్రమే బ్రతికారు, మిగిలినటువంటి 1000 మంది చనిపోయారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే ప్రార్థన చేసిన, మామూలుగా ప్రార్థన చేయకుండా వారు యుద్ధానికి వెళితే ఓడిపోయారు, ఉపవాస ప్రార్థన చేసి యుద్ధానికి వెళితే గెలిచారు. అంటే శక్తి చేత జరగనటువంటి కార్యము ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతుంది. ఓడిపోయిన చోటనే గెలిచేటువంటి వారిగా ఉపవాస ప్రార్థన వారిని మలిచింది. అన్యాయాన్ని జయించడానికి కారణం కూడా ఉపవాస ప్రార్థన అయింది. ఉపవాస ప్రార్థనలో శక్తి, బలము ఉంది కాబట్టి దేవుడు మనందరిని కూడా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనందరికి న్యాయం చేయబోతూ ఉన్నాడు. అన్యాయం చేస్తూ ఉన్నటువంటి నీ మీదకి న్యాయాన్ని తీసుకురాబోతూ ఉన్నాడు. గర్భఫలము లేని నీకు గర్భం తీసుకురాబోతూ ఉన్నాడు. చదువుల్లో ఉద్యోగం రాని నీకు ఉద్యోగాన్ని సంపాదించబోతూ ఉన్నాడు. ఇంతవరకు నీకు విలువ లేదా? యేసుక్రీస్తు సిలువే నీకు విలువగా మారి ఉపవాస ప్రార్థన ద్వారా నీకు విలువను తీసుకురాబోతూ ఉన్నాడు. దేవుడి లేఖన భాగం